మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా ఒక కక్ష సాధింపుగా మా మాలలపై ఒక కులగణన ఒక తప్పుడు సర్వేతోటి 2011 17 లక్షలుగా ఉన్న మాలలను కేవలం 14 లక్షలుగా చూపించడం అనేది ఒక దొంగచాటున లెక్కగా మేము మా మాల సామాజిక వర్గం నుంచి ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా 14 లక్షల మాలలు ఉంటే మరి 2011లో 15 లక్షల మాలలు ఎందుకున్నారు? మరి 17 లక్షలుగా ఉన్న మాలలు 2011లో మరి 2025కి 14 లక్షలు ఎందుకు అయ్యారు? అంటే మా మాలల కాపురాలు సంసారాలు ఏం చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి అదేవిధంగా మా మాల ప్రజాప్రతినిధులు మరి బట్టి విక్రమార్క కావచ్చు, మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కావచ్చు, వివేక్ గారు కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు? మా సామాజిక వర్గం కోసం ఏం కష్టపడుతున్నారు? మేము ఇంత విద్యార్థులుగా ఇంత అన్యాయాన్ని గురవుతున్నప్పుడు కనీసం మీరు అసెంబ్లీలో డోర్ మెదపకుండా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్న ఉడకగా కళ్ళకు గంతలు కట్టిన విధంగా ఉండడం అనేది సరికాదు. దయచేసి మాల ప్రజాప్రతినిధులు మాల సామాజిక వర్గం మేల్కోవాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ ఒకటై మన ఉనికి కోసం, మన అస్తిత్వం కోసం, మన ఆత్మాభిమానం కోసం అందరం ఒకటై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని మనం పోరాడి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ సమాజం కోసం మనం శ్రేయస్సు కోరం నిరంతరం కష్టపడాలని మనస్ఫూర్తిగా ఒకసారి అందరికి నేను పిలుపునిస్తూ ఉస్మానియా వేదికగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.